ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర క్యాంపులపై భారత్ దాడి చేసింది. వ్యవస్థీకృతంగా అక్కడ ఉగ్ర క్యాంపుల్ని ఆర్మీ ప్రోత్సాహంతో నిర్వహిస్తున్నారు. వాటిని గుర్తించి 9 స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై భారత్ అధికారిక ప్రకటన చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత్ పై దండెత్తడానికి ఉగ్రవాదుల్ని రెడీ చేస్తూ ఉంటారు. పహల్గామ్ లో దాడి చేసిన ఉగ్రవాదులు కూడా అక్కడి నుంచే వచ్చి మళ్లీ అక్కడికే పారిపోయారు. ఆ ఉగ్రవాదుల వెనక పాకిస్తాన్ సైన్యం ప్రోత్సాహం ఉంది. అలాగే పాకిస్తాన్ ప్రభుత్వ సంరక్షణలో ఉన్న హఫీజ్ సయీద్ హస్తం ఉంది. అన్ని బహిరంగ రహస్యాలే. చివరికి ఉగ్ర క్యాంపుల్ని భారత్ ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో వైమానిక దళం చేపట్టిన ఈ దాడులు సంచలనం సృష్టించాయి. మొత్తం 9 చోట్ల ఉగ్ర క్యాంపులపై దాడులు చేశారు. అయితే ఇది ఆరంభం మాత్రమేనని, త్వరలో మరిన్ని దాడులు ఉంటాయని భారత్ ప్రకటించింది. ఉగ్ర క్యాంపులపై పూర్తి ఖచ్చితమైన సమాచారంతోనే దాడులు చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. భారత్ లో ఈ రోజు సివిల్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని కేంద్రం ప్రకటించింది. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా హడావిడి చేసింది. అందరూ దీనిపైనే మాట్లాడుకున్నారు. కానీ అసలు పని మాత్రం పాకిస్తాన్ పై అటాక్. పాకిస్తాన్ కూడా మాకు భయపడుతున్నారని, అందుకే సివిల్ మాక్ డ్రిల్ చేస్తున్నారని అనుకుంది. కానీ అటాక్ చేయడానికి దృష్టి మరల్చుతున్నారని భావించలేకపోయింది. ఆపరేషన్ సింధూర్ ను ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షించారు. పహల్గామ్ దాడి ఘటన ప్రధాని మోదీని ఆవేదనకు గురిచేసింది. ఆ సమయంలో సౌదీ పర్యటనలో ఉన్న ఆయన వెంటనే తిరిగి వచ్చారు. అప్పటి నుంచి టెర్రరిస్టులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెబుతున్నారు. దానికి తగ్గట్లుగా రోజు కీలకమైన వ్యక్తులతో సమావేశమవుతూ ఆపరేషన్ సింధూర్ కు ప్లాన్ చేశారు, అమలు చేశారు. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద మూలాలను భారత్ ధ్వంసం చేసింది. పాకిస్తాన్ కూడా తమ భూభాగంలో దాడులు చేశారని ఆరోపించింది. అయితే ఆ దేశానికి యుద్ధానికి దిగేంత ధైర్యం ఉందా లేదా అన్నదే ఇక్కడ కీలకం. ఎందుకంటే పాకిస్తాన్ యుద్ధానికి దిగితే రెండో రోజే ఆ దేశం దివాలా తీస్తుంది. ఉక్రెయిన్ కన్నా అత్యంత ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. సరిహద్దుల అవతల ఉన్న ఉగ్ర క్యాంపుల్ని భారత్ టార్గెట్ చేసుకుంది. ఇలా చేసుకుంటున్నామని భారత్ ముందుగానే అంతర్జాతీయ సమాజానికి సమాచారం ఇచ్చింది. చివరికి ఐక్యరాజ్య సమితి కూడా ఉగ్రవాదులకు పాకిస్తాన్ సపోర్ట్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో భారత్ ను తప్పుపట్టడానికి ఒక్కటంటే ఒక్క దేశం కూడా ముందుకు రావటం లేదు. అలా చేస్తే ఉగ్రవాదులకు మద్దతిచ్చినట్లేనని వారికి స్పష్టత వచ్చింది. అలా దౌత్య విజయం సాధించింది భారత్. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో జైష్ ఏ మహమ్మద్, లష్కర్ ఏ తోయిబా వంటి సంస్థలు కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి. క్యాంపులు పెట్టి మరీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అది జగద్విదితం. వీరిని భారత్ పై ఎగదోస్తూ ఉంటారు. ఈ సంస్థల్ని అమెరికా కూడా టెర్రరిస్ట్ గ్రూపులుగా ప్రకటించింది. అలాంటప్పుడు వాటిపై దాడులు చేయడాన్ని అమెరికా వ్యతిరేకించే అవకాశం లేదు. ఇతర అగ్రదేశాలు కూడా అంతే. పాకిస్తాన్ ను సమర్థించడానికి వెనకాడుతున్నాయి. భారత్ తమపై దాడి చేసిందని చెప్పుకుంటూ పాకిస్తాన్, అమెరికా, ఐక్యరాజ్య సమితి సహా చాలా దేశాల వద్దకు వెళ్లింది. కానీ ఎవ్వరూ పాకిస్తాన్ మాట వినలేదు. ఉగ్ర క్యాంపులపై భారత్ దాడిని పట్టించుకోనట్లుగా ఉండాలని అమెరికా సలహా ఇచ్చింది. ఊరుకున్నంత ఉత్తమం ఉండదని అమెరికా విదేశాంగ మంత్రి పాకిస్తాన్ కు సలహా ఇచ్చారు. ఐక్యరాజ్య సమితిలో కూడా ఉగ్ర క్యాంపులకు మద్దతు ఇచ్చి వాటిపై దాడి చేస్తే గగ్గోలు పెట్టడం మంచిది కాదని పాక్ కు సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ కు ఈ దాడుల విషయంలో ఎలాంటి సపోర్ట్ లేదు. ఉగ్ర క్యాంపులపై దాడులు చేయడానికి ముందే భారత్ ప్రపంచంలోని కీలక దేశాలకు సమాచారం ఇచ్చింది. ఉగ్ర క్యాంపులపై ఆధారాలు ఇచ్చింది. ఎవరైనా పాకిస్తాన్ కు మద్దతు పలికితే అది ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడమేనన్న సంకేతాలు పంపింది. దీంతో పాకిస్తాన్ కు అంతర్జాతీయంగా మద్దతు లభించడం కష్టం. యుద్ధానికి దిగితే పాకిస్తాన్ పైనే ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించే అవకాశాలున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.